హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. పథకాలకు ఎవరు ఆశపడవద్దు, వాటిని ఇవ్వలేం అని అయితే ఇప్పుడే న్యూస్ రావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీలో ఎన్నికల హామీల అమలులో కూటమి సర్కార్ మరోసారి విఫలమైంది అని అయితే చెప్తున్నారండి. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన తల్లికి వందనం పథకంపై కూటమి సర్కార్ యూటర్న్ తీసుకుంది అని అంటున్నారు. ఈ ఏడాది తల్లికి వందనం పథకం ఉండదని స్వయంగా మంత్రి నారా లోకేష్ సంకేతాలు ఇచ్చారు అంటున్నారు. వచ్చే ఏడాది నుంచి ఈ పథకం అమల్లోకి తీసుకొస్తామన్నారు. కాగా ఏపీలో మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో తల్లికి వందనంపై చర్చ సాగింది. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, ఏపీలో ప్రభుత్వ పాఠశాలలో చేరికలు సరిగా జరగలేదని, పెద్ద సంఖ్యలో విద్యార్థులు చేరలేదు, విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు చేరలేదో సమీక్ష చేయాలి. అలాగే తల్లికి వందనం పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామంటున్నారు. సో ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటూ ఉంటే అంతమందికి ఇవ్వడంపై చర్చించాల్సి ఉంది. తల్లిదండ్రులు మేధావులతో చర్చించి ఈ పథకాన్ని అమలు పరుస్తామంటూ కామెంట్స్ చేశారు అంటున్నారు. ఇక ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకంపై దొంగాట ఆడుతోంది అంటున్నారు. ఇందుకు సంబంధించి ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 29లో ఈచ్ మదర్ అని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ ఈ పథకంపై ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదని చెప్తున్నారండి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో ప్రతి బిడ్డకు ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 తలా ఒక 15,000 చొప్పున ఇస్తామని కానీ మేనిఫెస్టోలో పేర్కొన్నట్టు 1 నుంచి ఇంటర్ వరకు చదువుతున్న ప్రతి విద్యార్థికి ఇస్తామని కానీ చెప్పడం లేదని అయితే అంటున్నారు. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిని ముందుకు నెట్టి ఈ పథకంపై ఇంకా మార్గదర్శకాలు విడుదల కాలేదని చెప్పించి చేయబోయే మోసంపై దాటివేత ధోరణి అవలంబించారు అని అయితే వార్తలు వస్తున్నాయండి. సో ఈ విధంగా కూడా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి.